అనుక్షణం ప్రజల పక్షం NN5 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని చిన్న బుడ్డ నాయక్ ను ప్రియుడు రెడ్డప్ప నాయకులతో కలిసి హత్య చేసిన భార్య రమీల. వివరాలు వెల్లడించిన ఏఎస్పీ వెంకటాద్రి, సిఐ రాజారెడ్డి. ఆంధ్రజ్యోతి విలేకర్ జగన్మోహన్ రెడ్డి హత్య కేసులో కొత్త మలుపు. ప్రజా సంఘాల పేరుతో ప్రజలను మోసగిస్తూ డబ్బులు వసూలు చేస్తున్న వ్యక్తులే ప్రధాన కారణమని డీఎస్పీ వెల్లడి. జిడ్డు కృష్ణమూర్తి మెమోరియల్ టౌన్ హాల్ ఎమ్మెల్యే షాజహాన్ బాషా చేతుల మీదుగా ప్రారంభం. వీధి విక్రయదారులకు విరివిగా రుణాలు అందిస్తాం. మెప్మా పీడి లక్ష్మీదేవి. ఇక డీటెయిల్స్ చూస్తే, మదనపల్లి గ్రామీణ మండలం నార్మకులపల్లి తాండాకు చెందిన బుక్కే చిన్న బుడ్డ నాయక్ నెల 18వ తేదీన మదనపల్లి రామసముద్రం మెయిన్ రోడ్డుపై మృతి చెంది విగత జీవిగా పడి ఉండడానికి గమనించిన కుటుంబ సభ్యులు మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు. తాలూకా పోలీసులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లుగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నారమాకులపల్లి తండాకు చెందిన గ్రామస్తులు బాధిత కుటుంబ సభ్యులతో కలిసి పలుమార్లు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగి చిన్నబుడ్డ నాయక్ భార్య రమీల ప్రియుడితో కలిసి హత్య చేసిందని నిరసనలు చేపట్టారు. మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా దృష్టికి బాధితులు తీసుకెళ్లడంతో స్పందించిన జిల్లా పోలీసు అధికారులు కేసు విచారణ అధికారిగా 1 టౌన్ సిఐ రాజారెడ్డిని నియమించారు. గ్రామస్తుల ఫిర్యాదుతో కేసు దర్యాప్తును ప్రారంభించిన సిఐ రాజారెడ్డి వివిధ కోణాలను దర్యాప్తు చేపట్టి మృతుడు చిన్నబుడ్డ నాయక్ భార్య రమీలను కస్టడీకి తీసుకుని విచారించగా ప్రియుడు రెడ్డప్ప నాయక్ తో కలిసి తన భర్త చిన్నబుడ్డ నాయక్ ను హత్య చేసినట్లు అంగీకరించిందని ఏఎస్పీ వెంకటాద్రి మీడియాకు తెలిపారు. భార్య రమీల 18వ తేదీ రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న భర్తని రోకల బండితో తలపై మోదడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన భర్త బుడ్డా నాయక్ ను ప్రియుడు రెడ్డప్ప నాయక్ సహాయంతో ద్విచక్ర వాహనంపై తీసుకువెళ్లి మదనపల్లి రామసముద్రం మెయిన్ రోడ్డుపై పడేసి తమ వెంట తెచ్చుకున్న సుత్తితో తలపై గట్టిగా మోది హత్య చేసినట్లుగా తెలుస్తోందని, తమ అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నారనే కారణంతో భర్త బుడ్డా నాయక్ హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. నేడు విలేకరుల సమావేశంలో ఏఎస్పీ వెంకటాద్రి, సిఐ రాజారెడ్డిలు వివరాలు వెల్లడించారు. నేడు మధ్యాహ్నం బస్నుకొండ పంచాయతీ మదనపల్లి పొంగునూరు మెయిన్ రోడ్లో వై జంక్షన్ సమీపంలో శ్రీకృష్ణదేవరాయల సర్కిల్ వద్ద 2 నిందితులను అదుపులో తీసుకుని రిమాండ్ తరలిస్తున్నట్లు తెలిపారు. మదనపల్లి తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో నారమాగుల తాండా అనే విలేజ్లో రోడ్డు పైన ఒక హిట్ అండ్ రన్ కేసు జరిగింది. చనిపోయాడని చెప్పనేసి చిన్న బుడ్డన్న నాయక్ వైపు 37 సంవత్సరాలు, కానీ ఈశ్వర్ నాయక్ ఇది నారమాగుల తాండా అనేది సమాచారం రావడంతో ఇమీడియట్గా పోలీసు పోయి వారు ఇచ్చిన కంప్లైంట్ మేరకు ముందుగా ప్రమాదం వశాత్తు ఎవరు బుద్ధి వెహికల్ బుద్ధి చెప్పి కేసు బుక్ చేసి కేసు చేసి ఇన్వెస్టిగేషన్ ప్రారంభించబడింది. తర్వాత ఎస్పీ గారు మదనపల్లి 1 టౌన్ ఎస్పీ రాజారెడ్డికి ఇన్వెస్టిగేషన్ ఇవ్వడం జరిగింది. ఆయన నేరస్థలం పరిశీలించి అలాగే విచారించి అందరినీ డాక్టర్లు విచారించిన తర్వాత ఈ చిన్న బుడ్డన్న నాయకు భార్య రమీల, ఆమె రెడ్డప్ప నాయక్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకొని వారిద్దరు కలిసి పథకం ప్రకారం ఇతన్ని 18వ తేదీ రాత్రి హత్య చేసి అతని శవాన్ని తీసుకువచ్చి మోటార్ సైకిల్లో ఎవరో హిట్ అండ్ రన్గా వెహికల్ ఏదో బుద్ధి చంపేసింది అని చెప్పిన ప్రకారం రోడ్డు పైన చిత్రీకరించి వేయడం జరిగింది. దానిపైన పూర్తిగా దర్యాప్తు చేసిన తర్వాత మొత్తం నిజానిజాలని తెలుసుకుంటే వీరిద్దరే అక్రమ సంబంధం పెట్టుకొని రెడ్డప్ప నాయకు మరియు రమీల, ఆ రమీల భర్త బుడ్డన్న నాయకును చంపివేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు వారిద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. 1 గంటకు వారిని ఎస్ఐ రహీముల్లా, సిఐ రాజారెడ్డి ఇద్దరు కూడా వారిని అరెస్ట్ చేసి ఈరోజు వారిని రిమాండ్ పంపడం. ఎట్లా చంపినా అతను ఆ రోజు రాత్రి పడుకోనుంటే ఎక్కువగా మదనపల్లి మున్సిపల్ పరిధిలోని టౌన్ హాల్ ను సోమవారం సాయంత్రం ఎమ్మెల్యే షాజహాన్ బాషా చేతుల మీదుగా ప్రారంభించారు.
కొత్తగా టెండర్ను దక్కించుకున్న ఇద్దరు వ్యక్తులు టౌన్ హాల్ను సర్వంగా స్వంతంగా తయారు చేయడంతో నేడు ఎమ్మెల్యే షాజహాన్ బాషా చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మదనపల్లి మున్సిపాలిటీకి చెందిన టౌన్ హాల్ను లీజులు తీసుకున్న ఇద్దరు యువ టౌన్ హాల్లో సుందరంగా తయారు చేయించే నేడు ప్రారంభించారని, అందరికీ అందుబాటు ధరలలో ఉంటూ సౌకర్యంగా ఉంటుందని, ప్రజలు ఈ సౌకర్యాలు ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా తనయుడు జునైద్ అక్బరీ, ఎస్ఆర్ షంషీర్, రఘుపతి నాయుడు, పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. టౌన్ హాల్ కొంతమంది యువత మన్సూర్ మరియు రోషన్ ఇద్దరు బాధ్యతగా జరుగుతాము. మనకి ఉపాధి కల్పించాలంటే అదే క్రమంగా మున్సిపల్ ఉపాధి కల్పించాము. ఇది కూడా చాలా బాగా రెడీ చేశారు. చాలా క్లీన్ ఉంది, చాలా బాగుంది, చాలా సంతోషమైంది. తప్పకుండా దీన్ని పరిగణలో తీసుకొని ఇటువంటి ఉపాధి యూత్ ఇచ్చేటట్టుగా, యూత్ ఇంకా ఎదిగేటట్టుగా అన్ని విధాలుగా యూత్ ముందు ఉండాలి. అదే క్రమంగా ఈరోజు పిల్లలు ఏదైతే చేశారు వీళ్ళు ఇంకా ముందు బాగా ఫైనాన్షియల్గా వీకోట మండల కేంద్రంలో ఏడాది ఏప్రిల్ 28న ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డి దారుణ హత్య కేసు దర్యాప్తులో రోజు రోజుకు కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసుకు సంబంధించి ప్రజా సంఘాల పేరుతో ప్రజలను మోసగిస్తూ వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్న వ్యక్తులే ప్రధాన కారణమని డీఎస్పీ డేగల ప్రభాకర్ వెల్లడించారు. ఈ కేసులో ఇప్పటికే శ్రీనివాసులను అరెస్ట్ చేసిన పోలీసులు తాజాగా దొరస్వామి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం అతడిని రిమాండ్కు తరలించింది. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ కోట మండలంలో కొందరు వ్యక్తులు ప్రజా సంఘాల పేర్లు చెప్పి రెవెన్యూ, పోలీస్ శాఖలు మరియు ఇతర ప్రభుత్వ శాఖల్లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని నమ్మబలికి ప్రజల నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇలాంటి మోసగాలను ప్రజలు నమ్మవద్దని, ఎవరైనా వారి చేతిలో మోసపోయినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని డీఎస్పీ డేగల ప్రభాకర్ భరోసా ఇచ్చారు. మీరు భయపడుతున్నారు అంటే మీరు చేసే ప్రైమరీ తప్పు. ఎవడో ఒక ముక్కు మొహం తెలియని వ్యక్తి, ఇద్దరిని కొట్టిన వ్యక్తి, బదాలు వ్యక్తి నేను డిమాండ్ చేసి తీసుకెళ్తున్నారు అంటే అది మీ చేతకాంతరంలాగా ఉంటుంది, పోలీసు చేతకాంతరంలాగా ఉంటుంది. మీరు ఎవరైనా మేము బెదిరిస్తే పోలీసుకు సమాచారం ఇవ్వండి. 100కు 100% మీరు అవసరం అనుకుంటే మీ ఇన్ఫర్మేషన్ ఇక్కడ బయటికి రానివ్వము, వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకుంటాం. యాక్చువల్గా ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నాను. ఈ మర్డర్కు ఇంకొక మోటివేషన్ కారణం కూడా ఉంది. వీకోట్లో చాలామంది వ్యాపారస్తులు, భయస్తులు పబ్లిక్గా చంపితే భయపడతారు. మళ్ళీ పిలిచి సరే నేను డబ్బులు కావాలని డబ్బులు ఇంటికి వస్తుంది, డబ్బులు ఈజీగా వసూలు చేసుకోవచ్చని వాళ్ళ మైండ్లో ఓ ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకున్నారు. కాబట్టి కూడా ఈ ప్లాన్ అమలు చేయడం జరిగింది. మీరు భయపడుతూ ఉంటే, పబ్లిక్ ఎవరైనా భయపడి డబ్బులు ఇస్తూ ఉంటే ఈ హత్యను ప్రోత్సహించినట్లు అవుతుంది. ఎవ్వరూ భయపడాల్సిన పర్లేదు. వీకోట చాలా పీస్ఫుల్ ఇష్టం. ఒకటో ఇద్దరు విధవులు ఉంటే పోలీసు కానీ వ్యవసాయ భద్రతా ఏర్పాట్లు, హెలిపాడ్, వేదిక, రాకపోకల మార్గాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బారాయుడు హీరో మోటార్ కార్ప్ కంపెనీకి సంబంధించిన విడి పరికరాలు తయారు చేసే ప్లాంట్ కు భూమి పూజ చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జూలై 1వ తేదీన సత్యవేడులో పర్యటించనున్నారు. అదే రోజు నెల్లూరులో పర్యటన ముగించుకొని ఇక్కడకు రానున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన షెడ్యూల్ ఇలా ఉన్నాయి. జూలై 1వ తేదీ ఉదయం 10 గంటలకు గుంటూరు జిల్లా తాడేపల్లిలో హెలికాప్టర్ ద్వారా బయలుదేరుతారు. 11 గంటల 10 నిమిషాలకు నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం పున్నపవారిపాలెంలో గ్రామానికి చేరుకుంటారు. 11 గంటల 10 నిమిషాల నుంచి సాయంత్రం 3 గంటల 50 నిమిషాల వరకు ప్రజావేదిక, ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ, క్యాడర్ సమావేశం తదితర కార్యక్రమాల్లో పాల్గొంటారు. 4 గంటలకు పున్నపవారిపాలెం గ్రామం నుంచి హెలికాప్టర్ ద్వారా బయలుదేరుతారు. బుధవారం సాయంత్రం 4 గంటల 20 నిమిషాలకు తిరుపతి జిల్లా సత్యవేడు మండలం మాదనపాలెం సమీపంలో హీరో మోటోకార్ ప్లాంట్లు, ఎలిప్యాడ్లు దిగుతారు. 4 గంటల 30 నిమిషాల నుంచి 4 గంటల 45 వరకు 4 గంటల 30 నిమిషాల నుంచి 4 గంటల 45 నిమిషాల వరకు ప్రజాప్రతినిధులు, అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు స్వాగతం పలికి రిసీవ్ చేసుకుంటారు. 4 గంటల 50 నిమిషాల నుంచి 6 గంటల 20 నిమిషాల వరకు వీడి పరికరాల ప్లాంట్కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హీరో మోటోకార్ప్ చైర్మన్తో కలిసి భూమి పూజ చేయనున్నారు. 6 గంటల 20 నిమిషాల నుంచి 6 గంటల 50 నిమిషాల వరకు హీరో మోటోకార్ప్ ప్లాంట్ను సందర్శించనున్నారు. రాత్రి 7 గంటలకు శ్రీ సిటీ గెస్ట్ హౌస్ చేరుకుని అక్కడే బస చేయనున్నారు. 2 ఏళ్లుగా మద్దతు ధర ఇచ్చి రైతులను ఆదుకుంటుంది కూటమి ప్రభుత్వమే. చిత్తశుద్ది ఉంటే మీ నాయకుడు పెద్దిరెడ్డి పరిశ్రమ వద్ద ధర్నాలు చేయండి. విలేకరుల సమావేశంలో చిత్తూరు పూతలపట్టు ఎమ్మెల్యేలు గురజాల జగన్మోహన్, మురళీమోహన్.
రైతులను అన్ని విధాలా ఆదుకుంటూ తోతాపూరి మామిడికి ₹4 మద్దతు ధరను ముందుగానే ప్రకటించిన కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే అక్కసుతోనే వైసీపీ మామిడికాయల డ్రామాలు ఆడుతోందని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, పూతలపట్టు ఎమ్మెల్యే కె మురళీమోహన్ విమర్శించారు. కూటమి నాయకులతో కలిసి మంగళవారం చిత్తూరు ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యేలు మాట్లాడారు. చొక్కా వేసుకొని నిలబడుకుంటే దిష్టి తగలకుండా ఉంటుందని వేసుకొని వచ్చాం. ఈరోజు జీడినెల్లూరు కేంద్రంగా వైఎస్ఆర్సీపీ మామిడికాయల డ్రామా నడుస్తూ ఉంది. ఆర్టిస్టులు ఎవరు? మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ ఆర్టీసీ చైర్మన్ రీజనల్ రాయలసీమ విజయానందరెడ్డి. ఈ నటులందరూ కలిసి కూటమి ప్రభుత్వం ఏదో చేస్తూ ఉంది, కూటమి ప్రభుత్వం మామిడి రైతులకి ఏమీ చేయలేదు, మేము మామిడి రైతుల కోసం చొక్కాలు ఇప్పుకొని ఎండలో రోడ్ల మీద కూర్చుంటున్నాం అనేది నాటకం పేరు మామిడి రైతుల వైసీపీ మామిడి రైతుల డ్రామా. వచ్చేస్తుందనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఎక్కడో పోయి ధర్నాలు చేయడం చూసాము. నేను వాళ్ళని ఒకటే అడుగుతున్నా, ఏ రాష్ట్రంలో అయినా, ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా రైతులకు ఎక్కడైనా సబ్సిడీ ఇచ్చిందా? పక్క రాష్ట్రమైన కర్ణాటకలో కానీ, మళ్ళీ అలాగే తమిళనాడులో కానీ ఎవరైనా రైతుల పట్ల రైతులకు ఎక్కడైనా సబ్సిడీ ఇచ్చినట్లుంటే చెప్పండి. మీ ద్వారా నేను వాళ్ళని అడుగుతున్నా. మరీ ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాల్సింది ఒక్కటే, ఎక్కడో మిర్చి రైతుల దగ్గరికి దండయాత్రలుగానో లేదా చిత్తూరు మామిడికాయ మండి బంగారుపాళ్యంలో మామిడికాయలని రోడ్లో బలవంతంగా రైతుల దగ్గర నుండి పెరక్కపోయి రోడ్లో పోసేసి గొడవలు పెట్టడము, లేదా ఒక సాక్షి పేపర్ పత్రిక ఉంది కదా అని దాంట్లో పెద్ద పెద్ద అక్షరాలతో వేయడం కాదు. ఎక్కడ కూడా మీరు చూస్తే తమిళనాడులో రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే అక్కడ ₹4. కనీసం మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు, మా ఒక వ్యవసాయ పీఎం స్వనిధి జిల్లా స్థాయి కార్యక్రమం నేడు మెప్మా మదనపల్లి కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెప్మా పీడీ లక్ష్మీదేవి, లీడ్ బ్యాంక్ మేనేజర్ వెంకటేశ్వర్లు, గ్రామీణ బ్యాంక్ రీజనల్ మేనేజర్, ఎస్బీఐ మేనేజర్ సుగుణ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి వీధి విక్రయదారులకు అందించిన రుణాలను సకాలంలో చెల్లించి బ్యాంక్ అధికారులకు సహకరిస్తున్న వీధి విక్రయదారులను శాలువాలతో సత్కరించారు. తీసుకున్న రుణాన్ని సకాలంలో చెల్లించి ఆర్థిక భద్రతను పొందుతున్న వీధి విక్రయదారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో సీఎం ఎం మధుసూదన్ రెడ్డి, సిఓలు భానుప్రకాష్, ఆర్పీలు, వీధి విక్రయదారులు పాల్గొన్నారు. బ్యాంకు నుంచి మీకు మళ్ళీ కొత్త లోన్ అనేది శాంక్షన్ అవుతుంది, అవునా కదా? మరి మీరు తిరిగి కట్టాలి అంటే మీరు వ్యాపారం బాగా చేసుకోవాలి. వ్యాపారం జరిగినప్పుడు మీరు తిరిగి కట్టగలరు. మరి తెచ్చుకున్న అమౌంట్ని యూజ్ చేసుకోవడం అంటే ఏంటి? వ్యాపారం బాగా చేయటమే. వ్యాపారం బాగా చేసినప్పుడు నెల నెల సక్రమంగా రుణాలు చెల్లించినప్పుడు బ్యాంకుకి మళ్ళీ మనకి నమ్మకంతో కొత్త లోన్ ఇస్తారు. ఆ లోన్ మీకు ఒక్కరికే ఉపయోగపడదు. మీ ఇంట్లో మీరు ఒక్కరు తీసుకొని బిజినెస్ చేయడం వల్ల మన మిషన్ డైరెక్టర్ గారు, మేడం గారు, కరుణా మేడం గారు చాలా వరకు సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకు? అందరూ పైకి రావాలి, మంచిగా అభివృద్ధి చెందాలి. సీఎం గారు చెప్పిన మాట, మీరు కూడా పీడీసీ స్థాయిలో మీ వాళ్ళందరికీ యూఎల్బీ వైజ్ చెప్పండి, ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయండి, వాళ్ళు వ్యాపారం చేసుకునేటట్టు డెవలప్ చేయండి, బ్యాంకర్స్తో మాట్లాడండి అని మాకు ప్రతిసారి మీటింగ్ పెట్టుకున్నప్పుడు చెప్తున్నారు మేడం. కాబట్టి మీరందరూ దయచేసి వ్యాపారాలు బాగా అభివృద్ధి చేసుకుంటూ బ్యాంక్స్కి తిరిగి లోన్ చెల్లిస్తూ నెల నెల కట్టారంటే మీకు శాంక్షన్ అవుతుందా? మీరు అడగంగానే పిలిచి మరీ ఇస్తారు. మనకు బ్యాంకర్స్ అందరూ మంచిగా సపోర్ట్ చేస్తున్నారండి. దయచేసి మీరంతా మన ముఖ్యమంత్రి సీఎం గారు చెప్పినట్టు, గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ఏమని చెప్పారు? 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రైనర్. ఇప్పుడు ఎంటర్ప్రైనర్స్ కోసమే ఈ మీటింగ్ పెట్టడం. కాబట్టి దయ ఉంచి మీరు బ్యాంకు సేవల్ని పొందుతూ అభివృద్ధి చెందుతూ రుణాలు ఇన్ టైంలో సమర్పిస్తూ సక్రమంగా చెల్లిస్తూ మళ్ళీ కొత్త లోన్స్ తీసుకొని మంచిగా డెవలప్ చేసినప్పుడు మన అన్నమయ్య జిల్లా మంచిగా డెవలప్ అవుతుంది. అందరం బాగుంటాం. ఓకేనా?
మదనపల్లి సమీపంలో గల మిట్స్ డీమ్డ్ ట్యూబ్ యూనివర్సిటీకి చెందిన 15 మంది ఎన్సీసీ ఎయిర్ వింగ్ క్యాడెట్లు జాతీయ స్థాయిలో నిర్వహించిన కంబైన్డ్ యాన్యువల్ ట్రైనింగ్ క్యాంప్ లో విశేష ప్రతిభ కనబరిచారని వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి యువరాజ్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని దుండిగల ఎయిర్ ఫోర్స్ అకాడమీలో నిర్వహించిన జాతీయ స్థాయి ఎన్సీసీ ఎయిర్ వింగ్ అటాచ్మెంట్ శిక్షణ శిబిరంలో 0.22 రైఫిల్ ఫైరింగ్, స్కిట్ ప్రదర్శన, డ్రిల్, ఏరో మోడలింగ్ డిజైన్, పారాషూట్ శిక్షణ, డ్రోన్ పైలటింగ్ వంటి వివిధ శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొన్నారని తెలిపారు. దేశంలోని పలు ప్రాంతాల నుంచి పాల్గొన్న క్యాడెట్లతో పోటీ పడుతూ శారీరక శిక్షణతో పాటు నిర్వహించిన వ్యాసరచన, చిత్రలేఖనం, క్విజ్, వాదోపవాదం వంటి మేధోపరమైన పోటీల్లో మిట్స్ క్యాడెట్లు తమ ప్రతిభను చాటుతూ మొత్తం 7 పతకాలు సాధించారని తెలిపారు. ఈ శిక్షణ ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక స్థైర్యం, సమస్యలను సమర్థంగా పరిష్కరించే నైపుణ్యం, సమయపాలన మరియు బాధ్యతాయుతమైన వ్యక్తిత్వం అభివృద్ధి చెందుతాయని అన్నారు. శిక్షణ శిబిరంలో గ్రూప్ కెప్టెన్ ఆర్జే ఆత్రే, కమాండింగ్ ఆఫీసర్ 11A ఎయిర్ స్క్వాడ్రన్ టెక్నికల్ ఎన్సీసీ తిరుపతి ప్రతిభ కనబరిచిన క్యాడెట్లకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ శిక్షణలో ప్రతిభ చూపిన క్యాడెట్లను మిట్స్ యూనివర్సిటీ ఫౌండర్ అండ్ ఛాన్సలర్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి, ప్రో ఛాన్సలర్ ఎన్ ద్వారకానాథ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెల్లా, వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి యువరాజ్, ఎన్సీసీ ఎయిర్ వింగ్ కేర్ టేకింగ్ ఆఫీసర్ చరణ్ కూచి మరియు అధ్యాపకులు అభినందనలు తెలియజేశారు. తమ్మలపల్లి ఆర్టీసీ కండక్టర్ ఇష్టానుసారంగా విధిలో ప్యాసింజర్లతో అమర్యాదగా మాట్లాడుతూ బస్సును నిర్ణీత సాయాల కన్నా ముందే బయలుదేరుతున్నవైన మదనపల్లి నుంచి తంబలపల్లికి ప్రతిరోజు ఉదయం 6:50 బయలుదేరాల్సిన ఆర్టీసీ బస్సు కండక్టర్ నాగమణి విధుల్లో ఉన్న రోజుల్లో తరచూ నిర్ణీత సమయానికి ముందుగానే ఉదయం 6:20 బయలుదేరుతున్నట్లు ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. బస్సుపై ఆధారపడి తంబలపల్లి ప్రాంతానికి వెళ్లే ఉపాధ్యాయులు, ప్రభుత్వ నర్సులు, వైద్యులు తదితర ఉద్యోగులు ప్రతిరోజు ప్రయాణిస్తున్నారని, బస్సు ముందుగానే వెళ్లిపోవడంతో విధులకు సమయానికి చేరుకోవడం కష్టమవుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై గతంలో డిపో మేనేజర్కు ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారం కాలేదని ప్రయాణికులు తెలిపారు. ఆదివారం రోజు కూడా బస్సు నిర్ణీత సమయానికి ముందే బయలుదేరడంతో కారణం అడగగా కండక్టర్ నాగమణి నా ఇష్టం వచ్చిన సమయానికి బస్సును తీస్తాను అన్న రీతిలో సమాధానం చెప్పిందని ప్యాసింజర్లు ఆవేదన వ్యక్తం చేశారు. డిఎంకి చెప్పుకోమంటే ఏం చెప్పింది? డిఎంకి చెప్తానంటే ఏదన్నా చెప్పుకోండి, మీరు ఏం చేసుకుంటారో ఏదైనా చెప్పుకోండి, దాని గురించి మీరు ఏ యాక్షన్ అన్నా తీసుకుంటే ఇదేదని చెప్పింది. మీరు ఏం చేసుకున్నారో చేసుకోండి, ఉద్యోగులు మాకైతే సంబంధం లేదు. మీ ఈ టైంకి అయితే బస్సు తీసుకెళ్తాను. అంటే వాళ్ళ టైమింగ్ ఏ బస్సు అంట? అది 6:50 బస్సు, వాళ్ళ బస్సు, ఆ బస్సు ఆ టైమింగ్. ఈరోజు అయితే 6:30 బస్సు తీసేయడం జరుగుతుంది. దేనివల్ల ఏంటి అనేది మీరే చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాను. అనుక్షణం ప్రజల పక్షం మినిట్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.